మామూలుగా కదపగానే కులికే ఈ కలం ఈసారి కదలటం లేదు. మామూలుగా కదపగానే కులికే ఈ కలం ఈసారి కదలటం లేదు. సోమరితనం అనే సిరా నింపుకుందా? అవుననటం లేదు, కాదనటం లేదు. ఆలోచనల ముసురులోంచి విసురుగా వచ్చి బలంగా బల్లలు గుద్దేది. హలో అన్నా ఎందుకో అలిగినట్లు కూర్చుంది. పచ్చి మంచినీరు కూడా వద్దంటోంది. కోపం వచ్చి వాకిట్లోని నీటిలోకి విసురుదామని అనుకున్నాను. నన్ను ఆపి నవ్వింది. నీటిలో ఏదైనా ప్రతిక్రియ ఉంటుందని అనుకున్నావా అంది. ఎందుకుండదు? మెల్లగా అడిగాను. సందు లేకుండా అంతా బురదే అని పసందైన మాట చెప్పింది. స్వంత ఆలోచనలు లేనివాళ్ళు ఏమి చదివి ఏమి లాభం అన్నది అని చెప్పి తిరిగి జేబులోకి వెళ్ళిపోయింది. నా ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఓ కలికి కూడా కులికింది. జేబు క్రింద సిరా మరకను చూసి పాపం రచయిత అని ఎవరికో చెబుతోంది. జేబు తడుముకున్నాను. కలం మరల మాట్లాడుతోంది. నువ్వు గెలిచావు, నువ్వు గెలిచావు, విక్కిరింతతోనైనా ఒక మెట్టు ఎక్కావు అంటూ మూలిగింది. గతాన్ని తోసి రాజని మగతలోకి జారిపోయింది. మగతలోకి జారిపోయింది.